అందరూ మదర్ బోర్డ్స్‌ని ఎలా చూజ్ చేసుకోవాలి? లైక్ మన ఓన్ వర్క్ స్టేషన్ క్రియేట్ చేసుకోవాలంటే ఏమేమి సెలెక్ట్ జేసుకోవాలి? ఎంత ర్యామ్ తీసుకోవాలి? ఎలాంటి మదర్ బోర్డ్ మీద ఎంత ర్యామ్ ఉంటది? సో, ఇలాంటి చాలా థింగ్స్ ఉంటాయి. సో, వాటి మీద చాలా రీసెర్చ్ చేస్తుంటారు. బట్ స్టిల్ దే ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ వైల్ చూసింగ్ ఎ మదర్ బోర్డ్. సో, నే నేను కూడా ఇలాంటి ప్రాసెస్‌ని ఫేస్ అయ్యాను. సో, బట్ ఆహ్ బట్ నా రిసర్చ్‌లో నాకు కొన్ని సింపుల్ పాయింట్స్ కనపడ్డాయి. సో, నాకు ఆ తర్వాత నుంచి ఏ మదర్ బోర్డ్ చూసినా లైక్ ఇట్ మేడ్ మై లైఫ్ సింపుల్. లైక్ యూ చూస్ వెదర్ ఇట్స్ ఎ గుడ్ మదర్ బోర్డ్ ఆర్ ఇట్స్ రాంగ్. సో, విచ్ ఇస్ ఫ్యూచర్ ప్రూఫ్. ఫ్యూచర్ ప్రూఫ్ అంటే ఏం లేదు. లైక్ ఒకవేళ మనం ఇప్పుడు ఆ మదర్ బోర్డ్ తీసుకున్నాం అనుకో, రేపు ఫ్యూచర్‌లో మనం దాని మీద ఇంకా ర్యామ్ పెట్టి ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళొచ్చు. ఇఫ్ నాట్ ర్యామ్ ఇంకో ప్రాసెసర్ పెట్టి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో, ఇలాంటి థింగ్స్ ఉంటాయన్నమాట. సో, ఇలాంటి ఫ్యూచర్ ప్రూఫ్ తీసుకున్నామనుకో మన ఇన్వెస్ట్‌మెంట్ అనేది కూడా తక్కువవుతది. ప్లస్ ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవుతూ పోతుంటాం. లెట్స్ సే సపోజ్ ఇప్పుడు మనం ఒక i7 ప్రాసెసర్ లైక్ లెట్ ఇట్ లెట్ లెట్ ఇట్ బి లైక్ i7 ప్రాసెసర్ అనేది కొంచెం కాస్ట్‌లీయే. సో, రైజెన్ 7 తీసుకున్నామనుకోండి ఫర్ సపోజ్. ఏఎం5 సాకెట్ ఉంటది. సో, ఏఎం5 సాకెట్ మీద రైజెన్ 5 పెట్టొచ్చు, రైజెన్ 7 పెట్టొచ్చు, రైజెన్ 9 పెట్టొచ్చు. సో, ఏఎం5 అనేది ఒక ప్రాపర్ సాకెట్. సో, సాకెట్ బట్టి మనం పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. సో, ఇలాంటిదే మన ఇంటెల్‌లో ఎళ్తే ఇంటెల్ కొంచెం ఫ్యూచర్ ప్రూఫ్ తక్కువ. లైక్ జనరేషన్ అనేది మీద డిపెండ్ అయితది. లైక్ 13 జనరేషన్ తీసుకున్నామనుకో లైక్ ఆ జనరేషన్ మీదనే మనం అప్‌గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో, అన్ని డీటెయిల్‌గా తెలుసుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఫస్ట్ తెలుసుకోవాల్సిందేమంటే ఆహ్, ఫార్మ్ ఫ్యాక్టర్. సో, ఫార్మ్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే లైక్ ఇప్పుడు మదర్ బోర్డ్ ఉంది. ఈ మదర్ బోర్డ్ యొక్క సైజ్ చెప్తది. సో, ఎంత పెద్ద సైజ్ అంటే అంత పెద్ద స్లాట్స్ ఉన్నాయని అర్థం. సో, అన్ని స్లాట్స్ ఉన్నాయంటే లైక్ ఇట్స్ మోర్ మీరింకా దాన్ని చాలా స్కేలబుల్ చేయొచ్చు అని అర్థం. సెకండ్ మనము చూడాల్సిందేమంటే సో, స్లాట్ గురించి మాట్లాడుతున్నాం గదా! సో, స్లాట్స్ అంటే ఎలాంటి స్లాట్స్ ఉంటాయి? లైక్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పెరిఫెరల్ స్లాట్స్. సో, పెరిఫెరల్ స్లాట్స్ ఎట్లంటే కాంపోనెంట్ ఇంటర్ కనెక్టెడ్ స్లాట్స్ ఉంటాయి. సో, దీంట్లో మనకొచ్చేసి వెర్షన్స్ ఉంటాయి. థర్డ్ వెర్షన్ అయినా, ఫోర్త్ వెర్షన్ అయినా లైక్ థర్డ్ వెర్షన్ కన్నా ఫోర్త్ వెర్షన్ చాలా ఇంపార్టెంట్. లైక్ బ్యాండ్‌విడ్త్ సపోర్ట్ అయినా, కెపాసిటీ సపోర్ట్ అయినా దీనికే ఎక్కువుంటది. సో, నా చాయిస్ వచ్చేసి ఎప్పటికైనా ఫోర్త్ వెర్షన్ పోమని. సో, బట్ దీంట్లో గూడా మనకేంటంటే క్రాస్ క్రాస్ 2, క్రాస్ 4, క్రాస్ 16 ఇలా ఉంటాయి. సో, ఇలా 16 అంటే ఏంటంటే లైక్ బేసికల్లీ లేన్ సైజ్ అన్నమాట. అంటే 16 ఉందనుకో, సో, దాని బ్యాండ్‌విడ్త్ ఎక్కువ. సో, బ్యాండ్‌విడ్త్ ఎక్కువంటే బేసికల్లీ దాని ఎన్ని గిగాబైట్స్ ట్రాన్స్‌ఫర్ చేయగలుగుతది అనే కాన్సెప్ట్ ఇక్కడ వస్తదన్నమాట. ఓకే. సో, సో ఏంటి ఇప్పుడు పీసీఐ ఇప్పుడు పీసీఐ అనేది ఏంటో మనకు అర్థమైంది. ఫోర్త్ వెర్షన్ అనేది అర్థమైంది. లైక్ 16 సో, 16 ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి ఆహ్, జీపీయూస్‌కి యూజ్ అయితది. ఓకే. జీపీయూ స్లాట్స్ అన్నమాట. ఎందుకంటే జీపీయూకి ఎక్కువ బ్యాండ్‌విడ్త్ కావాలి. సో, నార్మల్‌గా ఈ మదర్ బోర్డ్‌లో చూసుకుంటే ఇలాంటి ఒక స్లాట్స్ ఉంటాయి. వేర్ యూ విల్ కీప్ ర్యామ్ అయినా పెట్టొచ్చు. లైక్ వెరీ సిమిలర్ ఉంటాయన్నమాట. జీపీయూ స్లాట్స్ అయినా. సో, పీసీఐలో ఇంటూ 4 ఉండేవి. దిస్ ఇస్ మోర్ సూటబుల్ టు ఎస్ఎస్‌డీస్. సో, దీంట్లో కూడా మళ్ళా ఎం2, యూ2 అని ఉంటది. సో, ఎం2 అంటే ఏం లేదు. లైక్ యాక్చువల్లీ యూ2 అనేది ప్రొఫెషనల్ పర్పస్ అని ఎంటర్‌ప్రైజ్ పర్పస్ కోసం ఉంటది. సో, ఎం2 అనేది మనకి పెర్ఫార్మన్స్ కోసం ఉంటది. ఓకే. సో, ఎం2 అనేది ఐ మీన్ ఈ 2 ఎస్ఎస్‌డీస్‌కి యూజ్ అవుతది. సో, నార్మల్‌గా ముందు సాటా మోడల్స్ అని ఉండేవి. ఐ మీన్ సాటా కేబుల్స్, సాటా మాడ్యూల్స్ అని ఉండేవి గదా! సో, ఇవన్నీ రోమ్‌కి సపోర్ట్ చేసేవి. సో, సిమిలర్‌లీ ఇప్పుడు మనకి ఎం2 అనేది వచ్చాయి. ఎం2 పీసీఐ 4 ఇవన్నీ ఎస్ఎస్‌డీస్‌కి ఉంటది. సో, ఆహ్, ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే చాలా మందికి ఒక కన్‌ఫ్యూజన్ లైక్ ఇప్పుడు ఇంటూ 16 అని ఉంది. అంటే ఇది 16 జీబీ జీపీయూనే సపోర్ట్ చేస్తది. అలా ఏం లేదండి. సో, యాక్చువల్లీ దాని క్యాపబిలిటీ ఎక్కువుంటది. లైక్ సో,
ఇది బ్యాండ్‌విడ్త్ అనమాట. సో, ఒకవేళ మనం ఈ బ్యాండ్‌విడ్త్ కన్నా ఐ మీన్ దీనికన్నా ఎక్కువ వర్క్ చేసే ఒక జీపీయూని తీసుకొనొచ్చి ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే స్టిల్ ఇట్ వర్క్. బట్ ఏమంటే చాలా స్లో అయిపోతది. ఎందుకంటే అంత డేటాని ట్రాన్స్‌ఫర్ చేసి చేసుకునేంత కేపబిలిటీ అక్కడున్న డేటా లేన్స్‌కుండదు. ఓకే. సో, అది ప్రాబ్లమ్ అన్నమాట. సో, అందుకని మనము ఎంత వరకు సూట్ అయితే మన సిస్టమ్ ఈజీగా వర్క్ అయితదో అంతవరకే పెట్టాలి. సో, జీపీయూస్ అంటే ఏం లేదు. గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్. సో, నార్మల్లీ ఇప్పుడు నేను టీఎక్స్ 4050, 4060 ఇలాంటివి చూస్తుంటారు గదా! సో, ఎంత నంబర్ ఎక్కువుంటే అంత మంచి జీపీయూ అన్నమాట. సో, జీపీయూస్ మాక్సిమం డేటా సైంటిస్ట్ వాళ్ళు, లేకపోతే ఎవరైనా ఏదైనా యానిమేట్ బిల్డింగ్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు. ఎందుకంటే ప్రాపర్ పిక్సెల్ నుంచి ప్రాపర్‌గా ఐ మీన్ ఇది చాలా ఫాస్ట్ ఉంది. నార్మల్ సీపీయూ, నార్మల్ ర్యామ్ కన్నా, నార్మల్ ర్యామ్ ఆర్ నార్మల్ ఏ ప్రాసెసింగ్ యూనిట్ కన్నా జీపీయూ ప్రాసెసింగ్ అనేది చాలా ఫాస్ట్ ఉంటదనమాట. సో, అది రీజన్ ఎందుకంటే జీపీయూ వెళ్ళడానికి. సో, ఎవరైతే డేటా మీద వర్క్ చేసేవాళ్ళు లైక్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ వాళ్ళుంటారో వాళ్ళకి ఈజీగా అర్థమైతది వై జీపీయూ అనేది. సో, ఆల్సో ద గేమర్స్. సో, వీళ్ళకి కూడా ఈజీగా అర్థమైతది. సో, సో, పీసీఐస్ మనకి ఇంపార్టెంట్. ఇంకోటి ర్యామ్, ర్యామ్ చూజ్ చేసుకునేటప్పుడు నార్మల్‌గా డీడీఆర్4, డీడీఆర్5 అని ఉంటది. ఓహ్! సో సో, ఇంకా ఉన్నాయి. ఇంకోటుంది డీడీఆర్6 బట్ మనకిది మాక్సిమం సరిపోతది. ఎందుకంటే దీనికన్నా ఇది చాలా ఎక్కువ లైక్ ప్రాసెసింగ్ స్పీడ్ అయినా లైక్ దీనిలో స్పీడ్స్ ఉంటాయి గదా! సో, ఆ స్పీడ్స్ అయినా ఇంకోటి కెపాసిటీస్ అయినా దీంట్లో డీడీఆర్5 ఉన్న దాంట్లో మాక్సిమం కెపాసిటీ ఎక్కువ పెట్టొచ్చు. లైక్ ఐ మీన్ స్లాట్‌లో మీకు ఐ మీన్ వాళ్ళు ఫర్ సపోజ్ 8 జీబీ ఇచ్చారనుకోండి. మనకు స్టిల్ ఆ స్లాట్‌లోనే 16 జీబీ కూడా పెట్టొచ్చు. ఓకే. సేమ్ సైజ్ ఉండాలి. ఏమంటే ఈ సైజ్ అనేది సేమ్ సైజ్ ఉండే ఒక ర్యామ్‌ని తీసుకోవాలి. అంతే. సో, అలాంటి ఫ్యూచర్ ప్రూఫ్‌కి పనికొచ్చేది డీడీఆర్5. ఎందుకంటే దీంట్లో ఒక 32 జీబీ వరకు పోవచ్చు. కానీ దీంట్లో ఐ మీన్ నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. బట్ స్టిల్ ఆహ్, ఎన్ ఐ మీన్ దీనికన్నా చాలా ఎక్కువ కెపాసిటీ పెట్టే ఆప్షన్ దీంట్లో ఉంటది. సో, డీడీఆర్5 ఈస్ ఆల్‌వేస్ బెస్ట్ ఇఫ్ యూ ఆర్ ఐ మీన్ ఒకవేళ మీరు ఎక్కువ ప్రాసెసింగ్ వర్క్ చేయాలన్నా, ఎక్కువ లైక్ డీప్ లెర్నింగ్ టాస్క్ అయినా, గేమింగ్ టాస్క్ అయినా లైక్ ఇది ఆర్ సింగిల్ యూనిట్ ఏదైనా ఐ మీన్ సింగిల్ కోర్ వర్క్ అయ్యేది ఏదైనా అప్లికేషన్ ఈజీగా రన్ అవ్వాలన్నా డీడీఆర్5 ఈస్ బెస్ట్. ఎందుకంటే స్కేలబుల్ ఉంటది. మనకు ఒకవేళ 8 జీబీ నచ్చలేదనుకో 16 జీబీకి అప్‌గ్రేడ్ కావచ్చు. సో, ఇలాంటిది. ఈ ఐ మీన్ అది అడాప్టబిలిటీ ఎక్కువుంటది డీడీఆర్5లో. సో, ర్యామ్ గురించి ఓకే. సో, ర్యామ్‌లో గూడా మళ్ళా ఎలా అంటే డేటా ఇంటిగ్రిటీ కోసము ఈసీసీ ఉంటది. లైక్ ఓవర్‌లాకింగ్ అని ఉంటది మళ్ళీ కాన్సెప్ట్. సో, ఓవర్‌లాకింగ్ ఉండే మదర్ బోర్డ్స్ అనేది చాలా ఎక్కువ. సో, ఇది సాకెట్‌కి సపోర్ట్ ఉంటది. సో, ఫర్ సపోజ్ ఏఎం5లో ఓవర్‌లాకింగ్ ఉండే కొన్ని ఉన్నాయి. లెట్స్ సే నేనిప్పుడు మీకు చూపిస్తాను. సో, నార్మల్లీ ఇప్పుడు మదర్ బోర్డ్ తీసుకున్నాననుకోండి. సో, మనకిక్కడ సాకెట్స్ ఉన్నాయి. ఒక్క నిమిషం. సో, ఇది చూసారా ఫార్మ్ ఫ్యాక్టర్ డిఫరెంట్ ఫార్మ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ మీరు దీన్ని ఓపెన్ చేసాక ఫార్మ్ ఫ్యాక్టర్‌లో సైజెస్ అనేది చూపిస్తదనమాట. సో, ఇది చిప్‌సెట్స్. ఇది ఇప్పుడు నేను చూస్తున్నదంతా ఏఎండీ వాళ్ళది. సో, ఏఎండీ వాళ్ళంటే రైజన్ ఇవన్నీ ఉంటాయి గదా! సో, వాటికి సంబంధించినదనమాట. అండ్ వై ఏఎండీ అనేది ఇది యాక్చువల్లీ చీప్ అనమాట కొంచెం. కంపారిటివ్‌లీ ఇంటెల్ వాళ్ళ ప్రొడక్ట్స్ నుంచి ఇది కొంచెం చీప్. బట్ దీంట్లో మనకు మెయిన్‌గా ప్రాబ్లమ్ ఏంటంటే లెట్స్ సపోజ్ మెయిన్ ఇష్యూ ఎక్కడొస్తదంటే సో, ఇప్పుడు ఫర్ సపోజ్ ఆహ్, ఐ7 ఆర్ ఐ5 తీసుకున్నారనుకోండి. ఇక్కడ రైజన్ 7 ఆర్ రైజన్ 5 తీసుకున్నారేమోండి. ఇక్కడ ఏమైతదంటే ఒక కోర్ ఉంటది. కోర్‌కి లైక్ 2 థ్రెడ్స్ ఉంటాయన్నమాట. ఓకే. సో, ఈచ్ థ్రెడ్‌కి డిఫరెంట్ క్లాక్ స్పీడ్ ఉంటది. ఇప్పుడు నార్మల్‌గా మనము ఏదైనా కొనేటప్పుడు ఆహ్, 2.5 గిగాహెర్ట్జ్ టు 5.1 గిగాహెర్ట్జ్ ఇలా ఉంటాయి గదా! సో, ఇప్పుడు ఇప్పుడు నార్మల్‌గా ఐ7లో ఏంటంటే ఆహ్, సో, హై పెర్ఫార్మన్స్ థ్రెడ్స్ వచ్చేసి 14. హై పెర్ఫార్మన్స్ థ్రెడ్స్ వచ్చేసి 14 ప్లస్ వీడొక 6 లో పెర్ఫార్మన్స్ థ్రెడ్స్ ఉంటాయి వీడి దగ్గర.
వైరస్ ఏఎండి 7 ఐ మీన్ Ryzen 7 ఏమైతదంటే సో 8 ఉంటాయి. 8 కోర్స్ అంటే 8 ఇంటూ 2 థ్రెడ్స్ ఇంటూ 16 థ్రెడ్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ ఈక్వల్ పెర్ఫార్మన్స్. సో ఈ ఈ హై పెర్ఫార్మన్స్ థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో i7 లో ఇవి వీటికన్నా కొంచెం క్లాక్ స్పీడ్ ఎక్కువ ఉంటది. వేరస్ ఈ 6 ఏదైతే ఉందో ఇది వీటికన్నా కొంచెం క్లాక్ స్పీడ్ తక్కువ ఉంటది. సో అందుకే ఏమైతదంటే సో ఇప్పుడు ఒకవేళ సింగిల్ కోర్ యూజ్ చేసుకున్న అప్లికేషన్ ఏదైతే ఉందో అలాంటి అప్లికేషన్స్‌కి మనం ఇంటెల్‌ని చూజ్ చేస్తాం. ఎందుకంటే ఈ కోర్‌లో ఉన్న స్పీడ్ ఎక్కువ. ఓకే. బట్ ఎప్పుడైనా మనము పారలెల్ ప్రాసెసింగ్ లేకుంటే పారలెల్ నోట్స్ యూజ్ అయ్యే అప్లికేషన్ ఆర్ ఏదైనా జీపీయూ అప్లికేషన్స్ అలాంటివి ఏదైనా యూజ్ చేసామనుకోండి. సో ఎప్పుడైతే పారలెల్ థింగ్ అని వచ్చిందనుకో ఇది ఈజీగా అడాప్ట్ అయితది. సో మనకి ఎటువంటి ప్రాబ్లమ్ అనేది మనకి ఎటువంటి బాటిల్ నెక్ అనేది మనకి ఇక్కడ చూడడానికి ఐ మీన్ చూడలేము కూడా. ఎందుకంటే స్టిల్ ఇది ఇది కూడా దీని స్పీడ్ కూడా మరీ ఎక్కువ తక్కువ ఉండదండి దీనికన్నా. సో ఇఫ్ యూ సీ లైక్ 5.1 గిగాహెర్ట్జ్ వరకు వెళ్ళే స్పీడ్ ఉంటది దీనికి కూడా కేపబిలిటీ. సో 16 నోట్సే ఉంటాయి కాబట్టి ఐ మీన్ 16 థ్రెడ్సే ఉంటాయి కాబట్టి సో దాని కేపబిలిటీ ప్రకారమే అది రన్ అవుతది. కానీ మనకేమంటే పారలెల్ ప్రాసెసింగ్‌లో సో ఈచ్ థ్రెడ్స్ లైక్ ఇక్కడ 14 థ్రెడ్స్ రన్ అయినా కూడా ఈ 6 స్లో ఉన్నాయి కాబట్టి సో పారలెల్ ప్రాసెసింగ్ ఈ 16 బెటర్ అన్నట్లు మనం కన్సిడర్ చేసుకొని పారలెల్ ప్రాసెసింగ్‌కి రైజన్ అనేది బెస్ట్ అనేది చెప్పగలుగుతాం మనం. సో ఇలాంటి డిఫరెన్సెస్ ఉంటాయి మనకి ఇంటెల్ ఆర్ ఈ ఇట్లా రైజన్ ఇట్లాంటివి చూజ్ చేసుకునేటప్పుడు. సో ఇంకోటేమంటే మనం చూజ్ చేసుకోవాల్సింది ఆహ్, ఎప్పుడైనా ఇప్పుడు ఏదైనా మదర్ బోర్డ్ తీసుకున్నారనుకోండి. మనం ఎస్ఎస్‌డీ పెట్టొచ్చు, ర్యామ్ పెట్టొచ్చు, ఏదైనా పెట్టొచ్చు. బట్ ఇవన్నీ హీట్ జనరేట్ చేస్తాయి. ఓకే. ఆర్ హీట్ జనరేషన్ పక్కన పెట్టండి. హీట్ జనరేషన్‌కి మనము హీట్ సింక్స్ చూడాలి. ఓకే. బట్ హీట్ జనరేషన్ కన్నా సో వోల్టేజ్ రెగ్యులేషన్ అనేది జరగాలి. సో ఇన్‌పుట్ ఒక వోల్టేజ్ ఉంటది. సో ఈచ్ థింగ్‌కి ఒక వోల్టేజ్ ఉంటది వీటికి. సో ఈ వోల్టేజ్ రెగ్యులేషన్ అనేది జరగాలి. సో ఈ వోల్టేజ్ రెగ్యులేషన్ కోసం మనం ఏం చేస్తామంటే వీఆర్ఎమ్స్ ఉంటాయి. వోల్టేజ్ రెగ్యులేషన్ మాడ్యూల్స్. సో ఈ వీఆర్ఎమ్స్ అనేది వీటి కోసం అన్నమాట. సో మీరు వీఆర్ఎమ్స్ కూడా ఎంత సో వీఆర్ఎమ్స్ యొక్క కాన్ఫిగరేషన్స్ కూడా మీరు చూడాలి. సో అది దీనికి సూట్ అయితదా లేదా అని చూడాలి. సో మాక్సిమం మదర్ బోర్డ్స్‌కి ఇది సూట్ అయిపోతది. సో మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్స్ పట్టించుకోరు. బట్ టు హావ్ ఎ లుక్ ఆన్ దిస్ ఈస్ ఎ బెటర్ థింగ్. సో వీఆర్ఎమ్స్ ఓకే. సో నెక్స్ట్ ఏంటి మనకి యూఎస్‌బి స్లాట్స్ ఇవన్నీ మనకు అర్థమైతది. లైక్ 3.2, 3.2 యూఎస్‌బి స్లాట్స్ ఉన్నాయి. సి టైప్ ఉంది. లైక్ నార్మల్ యూఎస్‌బి స్లాట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మనకు అర్థమైతది. సో నంబర్ ఆఫ్ స్లాట్స్ లైక్ దీంట్లో మనం చూడాల్సింది ఎన్ని నంబర్ ఆఫ్ పిన్స్ అనేవి ఉన్నాయి. మన పర్టిక్యులర్ మదర్ బోర్డ్‌లో అనేది మనం చూడాలిక్కడ. సో నా సో ఇప్పుడు నార్మల్‌గా ఇది ఏఎండీలో ఏమైతదంటే ఏఎం5 అనే ప్రాసెసర్ ఈస్ ఎ న్యూ సారీ సాకెట్ ఈస్ ఎ న్యూ సాకెట్ అన్నమాట. సో ఈ సాకెట్ మీద ఇప్పుడు మీరు చూసారనుకోండి ఫర్ సపోజ్. సో ఇక్కడ నేను ఆహ్, సారీ ఏఎం5 తీసాననుకోండి. సో ఇది ఏఎం5 సాకెట్. సో ఇక్కడ మీరు చిప్‌సెట్స్ చూడొచ్చు. X870. సో దీనిలో ఏంటంటే నంబర్ ఎంత గ్రో అయితుందో అంత పెద్దదన్నమాట. సింపుల్‌గా చెప్పాలంటే. మన బడ్జెట్‌లో X670 అనేది మనకి ఆల్‌మోస్ట్ సరిపోతది. ఓకే. బట్ ఇది మాక్సిమం కాబట్టి ఇది చూపిస్తున్నా అంతే. సో దీంట్లో కూడా డిఫరెంట్ వెండర్స్ ఉంటారు. సో ఈ యాసస్ ఒక వెండర్ ఇలా డిఫరెంట్ ఎంఎస్ఐ ఒక వెండర్. సో అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ వెండర్స్ ఉంటారు. సో దీంట్లో లైక్ గిగాబైట్ ఒక వెండర్, బయోస్టార్ ఒక వెండర్, యాసస్, ఏఎస్ రాక్ ఒక డిఫరెంట్ వెండర్. సో వాళ్ళు దీన్ని వాళ్ళు ఆ వెండర్ దగ్గర నుంచి మనం పర్చేస్ చేసుకోవాలన్నమాట. సో ఫర్ సపోజ్ నేను ఇది ఓపెన్ చేశాను అనుకోండి ఫర్ సపోజ్. ఆల్రెడీ నేను అలాంటిది ఒకటి ఓపెన్ చేశాను లైక్ ఫేజ్ ఎస్‌సి ఆహ్, ఆర్ వి కెన్ ఆల్సో ఓపెన్ దిస్. సో ఇక్కడొచ్చి మనం బై చేస్తామన్నమాట. బట్ ఇది 870 కాబట్టి దీని కాస్ట్ ఎక్కువుంటది. సో నార్మల్‌గా ఇది నార్మల్ ఓకే. డిజైన్స్ ఓకే. వాడు ప్రతీదీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు మీకు. లైక్ ఇఫ్ యూ గో త్రూ ఆన్ దిస్ పేజ్ ఇలాంటి పేజెస్‌ని
ఒక్కసారి చదివారనుకోండి మీకు అర్థమైపోతది. లైక్ థర్మల్ ఎంత ఉంది? ఎస్ఎస్‌డీస్‌కి M2 స్లాట్స్ ఉన్నాయి. లైక్ హీట్ సింక్స్ ఏవేవి వాడుతున్నాడు? హీట్ సింక్‌కి ఎంత స్పేస్ యూజ్ చేసాడు? అన్నీ ఉంటాయి. ఓకే. మనకి వైఫై కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు లేటెస్ట్ 7 ఉంది. సో, లేటెస్ట్ ఉండేలాగా చూసుకోవాలి. ఆహ్, ఓకే. సో, దీనికన్నా సో, నేను వేరేది ఓపెన్ చేశాను. ఆల్రెడీ ఎక్స్ 80 సో, జస్ట్ నార్మల్‌గా చూయిస్తాను మీకి. దీనిలో బాగా చూయించాడనమాట. లైక్ ఏమేం పార్ట్స్ అనేది. సో, థ్రెడ్ రిప్పర్ అనేది గూడా ఒక బెస్ట్ వర్షన్ ఆఫ్ ఐ మీన్ ఆహ్, బెస్ట్ మదర్ బోర్డ్ అనమాట. సో, మీరు దీంట్లో చూస్తే 7 పీసీఐఈస్ ఇంటూ 4 అంటే 7 స్లాట్స్ ఉన్నాయి. దేనికి? జీపీయూకి. ఓకే. 3 స్లాట్స్ ఎస్ఎస్‌డీస్‌కున్నాయి. ఓకే. మనం ఊరికే చూస్తేనే అర్థమవుతది. లైక్ ఆహ్, ఇంకా ఇంకా లైక్ ఇంకా డెప్త్ పోయామనుకోండి. 16 పవర్ స్టేయర్స్, మెమరీ డీఐఎం సపోర్ట్. డీఐఎం అంటే లైక్ ఆహ్, అదే బ్యాండ్‌విడ్త్ అండ్ కెపాసిటీ సపోర్ట్ అది. సో, రైడ్ అని ఉంటది. సో, రైడ్ 0, రైడ్ 1, రైడ్ బేసికల్లీ రైడ్ అర్రేస్ ఉంటాయన్నమాట. సో, రైడ్ అర్రేస్ ఉన్నాయంటే లైక్ రైడ్ 0 ఉందనుకో సపోజ్ అది చాలా హై పెర్ఫార్మన్స్ అని ఉంటది. సో, అది కూడా ఒకసారి చూసుకుంటే మనకు అర్థమవుతది. సో, నెక్స్ట్ మనం వచ్చామనుకోండి కింద. సో, ఇలా ఉంటాయి. సో, వీడు చూస్తున్నాడండి స్లాట్స్ 1, 2, 3, 4, 5, 6, 7 ఇలాంటివి స్లాట్స్ ఇవి. ఓకే. సో, ఇలాంటి ప్లేసెస్‌లోనే మనం జీపీయూస్ అవన్నీ పెడతాం. సో, ఇక్కడ ఎస్ఎస్‌డీస్, ర్యామ్స్‌కి ఇవి స్లాట్స్. ఈ మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో ఇది మనకి ప్రాసెసర్ స్లాట్స్ అన్నమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ మీరు టాప్‌లో చూసారనుకో లెఫ్ట్ సైడ్ ఇవన్నీ మనం యూఎస్‌బీ స్లాట్స్. సో, ఇవి మనం యూఎస్‌బీ మనకు చూస్ చేసుకోవాలి. లైక్ 8 ఉన్నాయి. సో, దీంట్లో బెస్ట్. మాక్సిమం ఇంతే స్పేస్ ఉంటాయి. యాక్చువల్లీ ఇది నార్మల్లీ మనం కొనేటప్పుడు మన ప్రైస్ పెట్టి చూసే ఐ మీన్ ప్రైస్ పెరిగే కొద్దీ ఆబ్వియస్‌లీ ఫార్మ్ ఫ్యాక్టర్ అనేది పెరుగుతది. ఫార్మ్ ఫ్యాక్టర్ పెరిగిందనుకో ఆబ్వియస్‌లీ వాడు యూఎస్‌బీ స్లాట్స్ అనేది పెడుతూనే ఉంటాడు. సో, అది ఒకటి. అదే వాడు చూపిస్తున్నాడండి ఈథర్‌నెట్‌కి, టైప్ సికి లైక్ వాడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు 3.2 అనేది టైప్ సికి లైక్ స్టిల్ మనం వెళ్తే సో, వాడు చెప్తున్నాడు లైక్ పీసీఐ 4.3 ఉన్నాయి అని. ఓకే. 4 బ్యాండ్‌విడ్త్ వాడు మెన్షన్ చేస్తున్నాడు ఇక్కడ. ఓకే. సో, ఈసీసీ మెమరీ. వాడేమంటున్నాడు లైక్ 8 మెమరీ ఛానెల్స్ ఉన్నాయి. అండ్ 20 ఐ మీన్ 2048 జీబీ వరకు ఇది మనకి పెట్టొచ్చు అని చెప్తున్నాడు. ఓకే. ఐ మీన్ మీరు చూడొచ్చు లైక్ ఇవి అన్నీ వీఆర్ఎమ్స్. 16 షేర్స్ ఉన్నాయి వీఆర్ఎమ్స్. సో, అంటే మీకి ఈజీగా ఇప్పుడు నేను చెప్పిన మ్యాటర్ అన్నీ చూస్తే మీకు ఈజీగా దీన్ని ఐ మీన్ ఒక ఒక మదర్ బోర్డ్ స్పెసిఫికేషన్స్ ఈజీగా చదవగలిగే కేపబిలిటీ వస్తదనమాట. సో, మనకి హీట్ సింక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, మనం హీట్ సింక్స్‌కి వాడు ఐ మీన్ మనం ఎంత వరకు దానికి సపోర్ట్ ఉన్నాయి అనేది కూడా చూసుకోవాలి. సో, ఈ బోర్డ్‌లో ప్రాపర్‌గా M2 స్లాట్స్‌కి కూడా సెపరేట్ హీట్ సింక్ ఉంది. ఓకే. నార్మల్ ఫ్యాన్ స్పేసెస్ ఉన్నాయి. ఓకే. ఆహ్, ఫ్యాన్ స్పేసెస్‌కి గూడా మళ్ళీ స్పాన్స్ ఉంటాయి. లైక్ ఎన్ని అవర్స్ వరకు అది వర్క్ చేయగలుగుతది అలాంటివి. ఓకే. సో, ఇలాంటిది. హ్మ్. ఇంకా ఓకే. అట్లాంటిది. సో, ఓకే. సో, ఇప్పుడు నార్మల్ జీపీయూస్ గురించి మాట్లాడామనుకోండి. జీపీయూస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, నార్మల్‌గా పీపుల్ ఏమనుకుంటారంటే ఇప్పుడు పెద్ద డేటా సైంటిస్ట్ ఉన్నాడు ఆర్ పెద్ద గేమర్ ఉన్నాడు ఆర్ పెద్ద ఆహ్, వీడియో ఎడిటింగ్ చేసే పర్సన్ ఉన్నాడు. సో, ఇలాంటి వాళ్ళకి ఏమైతదంటే ర్యామ్ ఓకే. ర్యామ్, ప్రాసెసర్ ఓకే. వీటి మీద డిపెండెన్సీ ఉంటది. బట్ వీళ్ళకి మెజారిటీ ఆఫ్ డిపెండెన్సీ జీపీయూస్ మీద ఉంటది. ఎందుకంటే వన్స్ జీపీయూ మీద అప్లికేషన్ రన్ అవ్వడం మొదలెట్టిందనుకో జీపీయూస్ విల్ ఐ మీన్ వాటి స్పీడ్ మీదనే డిపెండ్ అయితది. వాడి వర్క్ అంతా. ఓకే. సో, జీపీయూస్ ఎలా అంటే లైక్ ఇప్పుడు నేను చూపిస్తాను ఇప్పుడు. ఇప్పుడు సో, జీపీయూస్ అనేది ఎన్‌విడియా స్టఫ్ మొత్తం. సో, ఎన్‌విడియా రిలీజ్ చేసినవంతా. సో, ఆహ్, నార్మల్‌గా ఇప్పుడు మనం చూసామనుకోండి. సో, వాడు ఇక్కడ చూపిస్తున్నాడు లైక్ కూడా కోర్స్ ఉన్నాయి. సో, దీని కోర్స్ చాలా ఎక్కువ.
ఐ మీన్ కంపారేటివ్‌లీ నార్మల్ మనం సీపీయూ కోర్స్ అలా చూస్తాం గదా! సో, వాటితో కంపేర్ చేస్తే చాలా ఎక్కువనమాట. సో, అందుకే జీపీయూస్ కూడా కాస్ట్ ఉంటది. సో, జీపీయూస్ ఇప్పుడు మీరు చూసారనుకోండి. సో, నంబర్ పెరిగే కొద్దీ ఇది బెస్ట్ జీపీయూ అనమాట. ఓకే. సో, మినిమమ్ అనేది 4060 ఇప్పుడు మీరు మదర్ బోర్డ్ అలా పెడుతున్నారనుకోండి. బెటర్ గో ఫర్ హై థింగ్స్. ఎందుకంటే ఒక జీపీయూ ఎంత మంచిగా ఇప్పుడు మీరు మదర్ బోర్డ్ చూజ్ చేస్తున్నారనుకోండి. ఒకటి మీరు ఫోటో క్రాప్ ఇలాంటి పర్పస్ కన్నా యూజ్ చేస్తుంటారు. లేకుంటే యానిమేషన్ చేసేవాడైనా చూజ్ చేస్తుంటాడు. లేకుంటే డేటా సైంటిస్ట్ అయినా చూజ్ చేస్తుంటాడు. వీళ్ళు కాకుండా నార్మల్ ప్రొఫెషనల్, నార్మల్ ప్రెజెంటేషన్స్ ఇలాంటి పర్పస్‌కి అయితే ఎవడు డెస్క్‌టాప్ కొనడు. సో, అందుకు నేను ఇలాంటి వాళ్ళకి మీదనే ఫోకస్ చేసి చెప్తున్నాను. బెటర్ గో ఫర్ బెస్ట్ జీపీయూ. సో, ఎందుకంటే ఒక ప్రైస్ అనేది కూడా పెద్ద డిఫరెన్స్ ఉండదు. లైక్ ఒక జీపీయూకి, ఇంకో జీపీయూకి అంటే మీరు ఆల్‌మోస్ట్ ఒక ఎక్స్‌ట్రా అమౌంట్ పెడుతున్నారు. లైక్ ఎక్స్ ప్లస్ పాయింట్ 1 ఎక్స్ ప్లస్ ఆహ్, ఓ 5-10% అనేది ఉందనుకో ఇట్స్ ఓకే. ఆర్ ఎక్స్ ప్లస్ 30% ఉన్నా మనకు స్టిల్ ఓకే. ఆ 30% మనకు వాల్యూ చాలా కనబడుతది. మనం సీరియస్‌గా దీన్ని యూజ్ చేసే పర్సన్ అయితే. సో, ఇది ఒకటి. సో, అంతే అండి. లైక్ ఐ మీన్ ఇలాంటి ఆహ్, ఈ కం ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుంటే మనకు సరిపోతది. లైక్ ఏ స్పెసిఫికేషన్ అయినా డైరెక్ట్‌గా ఇప్పుడు లైక్ సపోజ్ నేను ఇది ఓపెన్ చేశాననుకోండి. సో, ఆటోమేటిక్‌గా మనం దీన్ని ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం. లైక్ మనకి ఇది సరిపోతదా? ఇది సరిపోదా? అని చెప్పి మనము ఈజీగా డిఫైన్ చేసుకోగలుగుతాం. ఎందుకంటే మనకి ర్యామ్ సైజ్ నుంచి అన్నీ మనకి ఎలా అయితే అర్థం చేసుకోవాలో ఆబ్వియస్‌లీ మనము అన్ని దాని గురించి ఇప్పుడైతే మాట్లాడాము. సో, ఇక్కడ మీకు డిఫరెన్స్ ఏంటి? వాడు అన్ని ఉన్నా గూడా ఎందుకు అంటే, ఇక్కడ చూడండి. జనరేషన్ 5 స్లాట్స్ ఇవి టీటీఐలో. ఓకే. సో, ఒక్కొక్క మ్యానుఫ్యాక్చరర్ ఒక్కొక్కలా చేస్తాడనమాట. సో, వీఆర్ఎం లాస్ట్ టైమ్ మనం చూసిన ఐ మీన్ దీంట్లో 6 ఆహ్, ఆహ్, 16 ఎంతో వాడాడు గదా! సో, దీంట్లో 20+2+1 సో, ఇలాంటి డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే. సో, అందుకు ఒక బెటర్ ఇప్పుడు రైజన్ అనుకున్నామనుకోండి. రైజన్ ఫస్ట్ మీరు ఏ ఏ ప్రాసెసర్ అనేది ఫైనలైజ్ అవ్వండి. ఫైనలైజ్ అయిన తర్వాత దాని మీద మదర్ బోర్డ్ అనే దానికి వెళ్ళండి. బెటర్. ఫర్ సపోజ్ ఇంటెలా, రైజన్ అనేది ఫస్ట్ అదన్నా తెలుసుకోవాలి మీరు. ఫర్ సపోజ్ ఇంటెల్ అనుకోండి. ఇలాంటి సాకెట్స్ ఉంటాయి. ఓకే. ఈ సాకెట్స్ మీద ఏవేవి సెట్ అయితాయనేది మీరు చూసుకోవాలి. ఓకే. సో, యెస్ ఇదండి. సో, నాకు తెలిసి ఈ ఇన్ఫర్మేషన్ మీకు డెఫినిట్‌గా యూజ్ అయితదని నేను అనుకుంటున్నాను. సో, యూజ్ అయితే ఆహ్, ఐ మీన్ నా ఛానెల్‌కి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా కొత్త కొత్త వీడియోస్ చేస్తాను. అండ్ మోర్ ఆఫ్ నేను ఐయామ్ ఎ డేటా సైంటిస్ట్ బై బ్యాక్‌గ్రౌండ్. సో, మోర్ ఆఫ్ నా ఛానెల్ మొత్తము డేటా సైన్స్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ డిఫరెంట్ ఇలాంటి సీపీయూ ఆర్ జీపీయూ థింగ్స్ ఇలా ఇలా ఒక డీప్ లెర్నింగ్ క్లాస్ చేయాలి. ఇలా ఒక డిఫరెంట్ ఏఐ ఏజెంటిక్ వర్క్‌ని చూపించాలి. సో, ఇలాంటివి ఎక్కువ పోస్ట్ చేస్తుంటాను. సో, కీప్ సపోర్టింగ్ మీ అండ్ మీకేమైనా దేని మీదైనా వీడియోస్ కావాలన్నా కూడా లైక్ ఐ మీన్ స్పెసిఫిక్ టు ఏఐ మీకేదైనా వీడియోస్ కావాలన్నా కూడా మీరు లైక్ కామెంట్ రూపంలో పెట్టండి. ఇఫ్ పాసిబుల్ డెఫినెట్‌లీ నేను అలాంటియి క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ సో మచ్ అండి.